డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అమౌంట్ ఎంతైనా పర్లేదు, ఒక 10,000 బిలో లాగా ఒక మంచి ప్లాట్ఫామ్ చూసి ఒక ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయాలి అంటే మీరేం చెప్తారు సార్? శిరీష, అంబిషన్స్ ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ నేచర్ బేసికలీ. ఎందుకంటే ఏజ్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వకపోవచ్చేమో కానీ, అంటే మొత్తం 24 గంటలు గడిస్తే కానీ ఒక రోజు మన ఏజ్లో అనేది యాడ్ కాదు అప్పటిదాకా. కానీ అంబిషన్స్కి ఎంత స్పీడ్ ఉంటుందంటే కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లోనే కాదు, కొన్ని క్షణాల్లోనే మన అంబిషన్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని చెప్పే ఆలోచనతో అందరూ డెస్పరేట్గా ఆలోచిస్తుంటారు. ఎస్, అంటే ఆ అంబిషన్ని మీట్ అవ్వాలి, ఆ కళను నిజం చేసుకోవాలి అని చెప్పే ఆలోచనతో చాలా ఫాస్ట్గా మనం గ్రో అవ్వాలి లైఫ్లో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ దానికి తోడుగా అంటే ఎగరాలి అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో దానికి మోస్ట్ ఎసెన్షియల్ ఏంటి? మనకు రెక్కలు ఉండాలి. సో ఆ రెక్కలు వచ్చాయనుకోండి, ఖచ్చితంగా మనము ఆకాశాన్ని అంటొచ్చు. ఇందులో ఏంటంటే అతి ముఖ్యమైన విషయము ఇన్వెస్ట్మెంట్. ఇందాక నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారంగా చూసుకుంటే ఆ రెక్కలు మన దగ్గర ఉన్న డబ్బులు, అంటే మనం ఎంతైతే నెలకి పెట్టుబడిగా పెట్టబోతున్నాం. మీరు ఎంత నెలకి ఎర్న్ చేస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఇక్కడ మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారన్నదే ముఖ్యం. ఓకేనా? సో ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు ఎంత ఫాస్ట్గా మీ డెస్టినేషన్కి చేరుకుంటారన్నది కూడా నిజమవుతుంది. పెట్టుబడి లేకపోతే మీరు కన్న కళలు కానివ్వండి, మీరు ఒక 1 crore క్లబ్కి మీరు చేరుకోవాలి అనుకుంటే అంత ఈజీ కాదు అది. సో దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం అనుకున్నది కూడా 100% జరుగుతుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 40 సంవత్సరాల వరకు కూడా కోట్లాధికారి అయ్యే ప్లాన్స్ చూశారు నేను చేసిన వీడియోస్. అవును. నేను ఇవాళ చెప్పబోతుంది, మీరు కోట్లాధికారి అవ్వాలి అంటే 40 సంవత్సరాల వరకు ఆగాల్సిన అవసరం లేదు, 4 సంవత్సరాలు ఆగితే చాలు. చాలా తక్కువ సమయం అని చెప్పొచ్చు. ఎక్స్ట్రీమ్లీ, అంటే వింటే చాలా బాగుంటుంది కానీ నిజంగా నమ్మాలా వద్దా అని కూడా అనిపిస్తుంది. అండ్ అలాగే సార్, 4 సంవత్సరాలు అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందా ఏమన్నా? ఈ విషయానికి వస్తే ఎస్, మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది అని నేను చెప్పదలుచుకోలేదు. నేను ఎస్ ఎందుకు అన్నానంటే, రిస్క్ మాత్రం అన్నిట్లో ఉందండి. మీరు బ్యాంక్ ఎఫ్డీలో పెట్టండి, లేదా ఇంట్లో దాచుకోండి, ఒక ఫ్రెండ్కి లోన్ ఇవ్వండి, రిస్క్ లేదా? అన్నిట్లో రిస్క్ ఉంది. సో చిన్న పెద్ద రిస్క్ అనేది మాత్రం ఉప్పు కారం లాంటిది. మరి ఏమన్నా అమౌంట్ ప్రకారంగా చూసుకుంటే హై ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ అండి. ఎందుకంటే మీరు కోట్లాధికారి అవ్వదలుచుకుంది జస్ట్ 4 సంవత్సరాల్లోనే. దానికోసం మీరు కాస్త కష్టపడితే ఆ అమౌంట్ పెట్టుబడి ఏదైతే మీరు నెల నెల పెట్టాలో దాన్ని డివైడ్ బై 30 days చేస్తే మీకు పర్ డే వచ్చేది ఓన్లీ 3,333 రూపాయలు. ఓకే, మాట చెప్తానండి. స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, పర్ డే కొంతమంది దగ్గర అయితే 10,000 రూపీస్ పర్ డే కలెక్షన్స్ ఉంటాయి, అంటే ఖర్చులన్నీ పోగా. ఎస్, కొంతమంది 8,000, 4,000, 2,000, 3,000 అంటే పర్ డే సంపాదిస్తారు. ఇలాగా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బండ్లు ఉండకపోవచ్చు, కార్స్ ఉండకపోవచ్చు, బంగ్లాలు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఇన్కమ్ మాత్రం నిజంగా నేను చెప్తున్నాను, ఒక మంచి పెద్ద కార్లో వెళ్ళే వాళ్ళకు కూడా అంత ఇన్కమ్ ఉండకపోవచ్చు, కానీ ఈ రోడ్ సైడ్లో చిన్న షాప్ పెట్టుకుంటారు కదండి, వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా అలాంటి 10,000 లేదా 5,000 రూపాయలు రోజుకి సంపాదిస్తారు. అవును సార్, ట్రూ, నిజం అది. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది ఆ విషయం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు 4 ఏళ్లలో కోట్లాధికారి అవుతారు. ఈ రిటర్న్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను 1 by 1. ఇందులో 3,333 రూపాయలు మాత్రమే, దానికంటే ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఈ అమౌంట్ పెట్టండి, ఎగ్జాక్ట్లీ మీరు ఎలాగా మీ కోట్లాధికారి అనే క్లబ్కి ఏదైతే ఉందో అక్కడికి వెళ్తారో అన్న విషయం నేను మీకు చెప్తాను. సో లెట్ మీ షో యూ దట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, శిరీష, రిస్క్ ఉంటుందా అని చెప్పి విషయం అడిగారు. సో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా ఒక బాధ్యత ఉంటుంది రిస్క్ అనేది తగ్గించుకోవడానికి గురించి. సో ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తూ దాని గురించి ఒక మంచి స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేను ఈ విషయం చెప్పబోతున్నాను. ఎందుకంటే రిస్క్ని మిటిగేట్ చేస్తేనే యూ బికమ్ అ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. మిటిగేట్ అంటే మీరు రిస్క్ని మినిమైజ్ చేసుకోండి,
మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు, మీ ప్రాఫిట్ ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ అవుతుంది. సో మినిమైజ్ యువర్ రిస్క్, మ్యాక్సిమైజ్ యువర్ ప్రాఫిట్స్. సో ఇందులో ఏంటంటే అతి ముఖ్యమైన విషయము చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అనేది కాదు ఇక్కడ ముఖ్యం ఏంటంటే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అది మీరు ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోండి అంటున్నానంటే ఇది మీకు రికమెండేషన్ నేను ఇవ్వట్లా, నేను మీకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. దిస్ ఈస్ ఫర్ యువర్ ఓన్ లెర్నింగ్ ప్రాసెస్ కోసం. నా నేను మీకు ఒక ఈటీఎఫ్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఈటీఎఫ్ పేరే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఈటీఎఫ్. అంటే ఏంటి, ఇంత పెద్ద పేరు ఉంది కదా, మరి ₹1 కావాలంటే పేరు ఉంటుంది మరింత పెద్దగా. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఐసిఐసిఐ పేరు మీ అందరికీ తెలుసు కదండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ ఉంది. మరి అదేంటి ఇన్సూరెన్స్ పాలసీ కొనిపిస్తున్నారండి కొంపదీసి? నో, నాట్ ఎట్ ఆల్. స్టాక్ మార్కెట్లోనే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నలాగే షేర్ మార్కెట్లో, అంటే స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో మీకు షేర్స్ ఉన్నట్టుగానే ఈటీఎఫ్స్ కూడా ఉంటాయన్నమాట. ఈటీఎఫ్స్లో మీకు ఏంటి లాభం ఫస్ట్ అది చెప్పాలి. అయితే ఈటీఎఫ్కి పూర్తి ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్. అంటే ఎక్స్చేంజ్లో ఈ ఫండ్స్ అన్నీ కూడా ట్రేడ్ అవుతుంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్ ఒకసారి బై చేశారనుకోండి, మీకు ఎంట్రీ లోడ్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఫీజులు కట్టుకోవాలి. ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, అంటే ప్రాఫిట్ వసూలు చేసుకుని నా డబ్బులు నేను తిరిగి తీసుకోవాలి అంటే కూడా నేను ఛార్జెస్ పే చేయాలి. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లోడ్స్ అనేటివి ఫీజులు చాలా ఉంటాయి. కానీ ఈటీఎఫ్లో మీకు అవన్నీ కూడా శూన్యం, జీరో. అబ్సల్యూట్లీ మీకు మేజర్ ఖర్చులు అనేటివి ఉండవు. ఉంటే మైనర్ లైక్ బ్రోకరేజెస్ కానివ్వండి, ఛార్జెస్ కానివ్వండి, చిన్న చిన్నవి ఉంటాయి, విచ్ ఇస్ వెరీ మైన్యూట్ ఇన్ నేచర్. అయితే దీని గురించే నేను ఎందుకు చెబుతున్నాను అంటే మీకు ఇక్కడ ఒక నిజం చూపెట్టాలి. 2023 మనం లాస్ట్ 1 year రికార్డ్ తీద్దాం. యాక్చువల్గా దీనికి రికార్డ్ చాలా పెద్దగా ఉంది, బట్ అంత మొత్తం తీసే అవసరం లేదు. ఎందుకంటే మనం అనుకున్నది కూడా 4 ఏళ్ల లోపే కదండి కోట్లాధికారి అవ్వాలి. సో లాస్ట్ ఇయర్ 2023 10th July నుంచి మనం తీసుకుంటే ఈ ఈటీఎఫ్ ప్రైసు ₹21.54, 54 పైసలు మాత్రమే, ₹21.54. అక్కడి నుంచి ఈటీఎఫ్ గ్రో అయ్యింది. మీరు కరెక్ట్గా ఈ సంవత్సరం జూలై మంత్లోనే 2024లో చూసుకుంటే ₹36.87. అంటే ఈ స్టాక్ని మీరు ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్సంటేజ్ ఎంత గ్రో అయిందో తెలుసా? 1 yearలో 76% గ్రో అయింది. జస్ట్ 1 yearలో 76% అండి. సరే 76% గ్రో అయింది, కానీ మరి నెక్స్ట్ ఇయర్ నుంచి పక్కాగా గ్రో అవుతుందా ప్రతి సంవత్సరం అంటే మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ మీకు 76% ఆర్ 100% గ్రో అవ్వకపోయినా దానిలో మనము 76% కాదు, మనం 60% తీసుకుందాం. 60 కూడా ఎందుకండి, 50% అని చూద్దాం. ఐ విల్ షో యూ హౌ ఇట్ క్యాన్ బి. ఒకవేళ 50% ఎర్నింగ్స్ మీకు వస్తే పర్ యానం, హౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ దట్ 1 crore. ఇక్కడ నేను ₹1,00,000 పెట్టాను అంటే ₹3,333 ఇంటూ 30 రోజులు చేస్తే మీకు ₹1,00,000 అమౌంట్ వస్తుంది పర్ మంత్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ మీరు రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం వచ్చేసేసి 50%. ఇక్కడ 25 years ఉంది, ఇది నేను తీసేసి 4 yearకి సెలెక్ట్ చేస్తా. ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ 1 lakh, 50%, నేను 76% అని చెప్పాను. సో 76% రాకున్నా కానీ యావరేజ్గా మనకు 55-60% లేదా 50% వచ్చినా కానీ మీరు ఆఫ్టర్ 4 years ₹1,52,38,661 యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. నౌ ఇందులో ఎలాగా ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇది మంచి రిటర్న్ ఇచ్చిందంటే మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏది ఇవ్వబోతుంది అన్నది కూడా ఐడెంటిఫై ఎలా చేయాలి, మీకు ఆ విషయాలన్నీ కూడా ఎలా నేర్పించాలి, అవన్నీ కూడా తప్పకుండా మీకు చెప్తాను. మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? నిజంగా చెప్పాలి అంటే మన ప్రేక్షకులు ఎంతమంది అయితే చూస్తున్నారో శిరీష, మ్యాక్సిమం మేజారిటీ ఆఫ్ దెమ్ ఒక ₹10,000 నుంచి ₹1,00,000 యావరేజ్గా జీతం అనేది సంపాదిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా పెద్ద ఇష్యూ అనేది అంటే ఒక పెద్ద బర్డన్ అనేది అంటే లోన్స్, అప్పు. ఈ విషయమే కాకుండా వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు గురించి అసలు ఆలోచించడానికి, పెట్టుబడి పెట్టడానికి డబ్బులు అనేది ఎక్కడ పెట్టాలి, ఒకవేళ రూపాయి పెట్టాలన్నా 10,000 పెట్టాలన్నా ఆ ఇన్వెస్ట్మెంట్ దారి ఏది, దానికి సరైన పాత ఏమైనా ఉందా, ఇవన్నిటికీ కూడా స్పెషల్లీ మీరు అడిగినట్టుగా
రిటైర్మెంట్ ప్లానింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఒక మంచి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, ఒక స్ట్రెంగ్త్ ఉన్న ఫ్యూచర్ అనేది క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ 10 years ఆర్ నెక్స్ట్ 20 yearsలో కావాలి అనుకుంటే, ఇలాంటి దానికోసము ఒక చిన్న స్ట్రాటజీ ఉంటుంది, ఒక చిన్న ఫిలాసఫీ అనేది ఉంటుంది. దానికోసం మీరు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయితే మీ ఆ ఫిలాసఫీని మీరు అది నిజంగానే చూడగలుగుతారు. ఇవన్నిటికీ కోసము మీరు ఒక క్లాస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ కమింగ్ అప్ ఆన్ ది 22nd of July ఆన్ అ సండే మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు. ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్లో మీకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే, మీరు ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు, కావాలంటే మీరు ఒకవేళ రాగలిగితే వీలుంటే మీరు పర్సనల్గా నాతో కలిసి కూడా మీరు ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. లేదా మీరు ఒకవేళ చాలా దూరంగా ఉంటున్నారంటే ఆన్లైన్లో ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పూర్తిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్పెషల్ మాస్టర్ క్లాస్ హ్యాపన్స్ రేర్ ఇన్ అ టైం. మీకు కావాలనుకుంటే, ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే, రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే, ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఎందుకంటే నంబర్స్ జనరల్గా చాలా బిజీగా ఉంటున్నాయి. సో కాబట్టి వాట్సాప్ మెసేజ్ వుడ్ బి బెటర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.